సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభువు నామములో మీకు వందనములు. 2026 ఆగస్టు 8వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు 91:2. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. ఆశ్రయమును గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనకు కనిపిస్తుంది. యెహోవా, నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము అని మోషే దేవుని ప్రజలను హెచ్చరించడం మనము చూస్తున్నాము. హెచ్చరిక పొందుకున్న దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి అని ద్వితోపదేశకాండం 32:4-18 ఆ మీదట మీరు చదువుకొనండి. దేవుని బిడలైన మనం వారి వలె మనముండకుండా ఈరోజు వరకు మన దేవుడు ఆశ్రయం కాబట్టి ఎక్కడా మనము తిరుగుబాటు చేసి చివరికి దేవుని విసర్జించి మరచిపోయేంత పరిస్థితి మన జీవితము గుండా జరగకూడదు. మన ఆశ్రయమై ఉన్న దేవుడు మనను కాపాడుతున్నాడు కాబట్టే కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఆశ్రయము అనునది నివాస స్థలముగా పేర్కొనబడుచూ ఉంటున్నది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యము నుండు బాహువులు నీ క్రింద నుండును అని 33:27 మనము చూడగలం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము 1:7 కూడా మనము చూడగలం. నిజమే, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా శ్రమన్నది మనకు వచ్చినప్పుడు ఆయనే మన ఆశ్రయదుర్గంగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనను ఎరిగి మనను కాపాడు దేవుడై ఉంటున్నాడు. కావున ఎక్కడ కాని అధైర్యపడక ధైర్యాన్ని కలిగి ఉండడం ఎంతైనా మంచిది. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టే ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని బైబిలు మనకు చెబుతూ ఉంది. ఎటూ తోచని స్థితిలో ఒకవేళ మనం ఉండినట్లయితే ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. ఆయనే మనకు సహాయం చేసేటువంటి దేవుడుగా కూడా ఉంటున్నాడు. బైబిల్ ఏం చెబుతున్నది అనగా, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మీరు బాగా గమనించండి. ప్రతి రాజభవనము చుట్టూ కోట ఉంటుంది. అనగా వెడల్పు గల పెద్ద ప్రాకారాలు ఉండగలుగుతాయి. వాటికి ఇత్తడి తలుపులు ఉంటాయి. ఇనుప గడియలు కూడా ఉండగలుగుతాయి. కోట చుట్టూ బురదమయమైన చెరువు కూడా ఉండగలుగుతుంది. దాని గుండా కోటను సమీపించుట సాధ్యం కాదు. కోట ప్రాకారములు రాజులకును సైనికులకును లోపల నివసించే ప్రజలకును భద్రతను కల్పించేటువంటివి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవుడు కూడా మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన బిడలమైన మనకు భద్రతను కలిగించినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఇంటికి తలుపులు, పొలమునకు కంచె ఎంత అవసరమో ఒక మహాపట్టణానికి కోటలు కూడా అంత అవసరం. ప్రభువే మన ప్రాణాత్మకు కోటగా ఉంటున్నాడు. దానిని జయించుట ఎవరి వశమూ కాదు. అందుకే నా శైలం, నా కోట, నా రక్షకుడు అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. 2 సమూయేలు 22:2 ఆ మీదట మీరు చదువుకొనండి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనలను ధైర్యపరిచేటువంటి లేక ఆదరణ కలిగించేటువంటి మాట ఏది అని చూడగలిగితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా నేను ఉందును అని జకరియా 2:5 చూడగలం. దేవాతి దేవుని యొక్క మాటలు ఎంత మన జీవితానికి ధైర్యాన్ని కలిగిస్తున్నాయో
మనం అర్థం చేసుకోవాలి. ఆ దేవాతి దేవుడు మనకు ఆయన కృపానిధి, ఆయన కోటగా ఉంటున్నాడు, దుర్గంగా ఉంటున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవితంలో ఎక్కడ కానీ మనం ఆందోళన, కలవరం అన్నది లేకుండా ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా మనముండాలి. ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం దేవుని ఎడల ఎప్పుడైతే మనము కలిగి ఉండడం అన్నది జరగగలుగుతుందో, మన విశ్వాసమే ప్రతి విషయములో కూడా మనకు గొప్ప విజయాన్ని కలిగిస్తూ, ఆ విజయములో మనకొచ్చే ఆనందాన్ని మనం అనుభవిస్తూ, మరింతగా దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకుంటూ కృతజ్ఞతగా జీవించటానికి ఎంతగానో సహాయపడుతూ ఉంటున్నది. ఆ విశ్వాసం అనేది మనము స్థిరముగా దాన్ని కాపాడుకుంటూ కొనసాగించుకునే వ్యక్తులుగా మనముండాలి. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, మీరు ఆశ్రయమని, మాకు కోటని, మాకు ప్రాకారమని, మాకు దుర్గమని, మాకు శైలమని పరిశుద్ధ గ్రంథములు అనేక చోట్ల ఈ మాటల చేత మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంటున్నారు. మాలోని భయాందోళన మీరు తొలగించేస్తూ ఉంటున్నారు ప్రభువా. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు సమర్పిస్తుంటున్నాను. మీ మాటలు వినిచూ ఉన్నటువంటి మీ బిడలను మీరే తండ్రి అన్ని విషయాల్లో కూడా ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను. మీ బిడలకు ఒక నిబ్బరమైన మనస్సు కూడా మీరివ్వమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తాము చేపట్టిన పనులు ఏవైనా ఉండని అన్నీ కూడా చక్కగా, సాఫీగా, సవ్యంగా జరుగుచు మీ బిడలక జీవితంలో గొప్ప ఆనందానికి పాత్రులు కావటానికి మీరు కృప దయచేయండి. మీ కృపా ప్రసన్నత ప్రతి బిడ ఎడల మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.